ఎక్సర్సైజ్ 11.1లోని 11th యూనిట్లో, ఓకే, 11th యూనిట్లోని ఎక్సర్సైజ్ 11.1లో 11th సమ్. ఓకే, చూద్దాం ఈ వీడియోలో. ఓకే, ఈ వీడియోలో ఈ సమ్ని మనం చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్, మిమ్మల్ని రిక్వెస్టే చేసుకోవాలి నేను కంపల్సరీగా. ఎందుకంటే నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నానా లేదా అనేది నాకుండే డౌట్. ఓకే, మీకు మంచిగా అర్థమయ్యేలా చెప్తున్నాను అంటే ఒక చిన్న పని చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత చివరిగా మీకు మంచిగా అర్థమయ్యేలా చెప్పాను అనుకున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అర్థం కాలేదు అనుకుంటే డిస్లైక్ ఇవ్వండి. దీన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ కార్ హ్యాస్ 2 వైపర్స్. వైపర్స్ అంటే మనకు తెలుసు ఏంటంటే కార్కి మనం వర్షం పడినప్పుడు దాని మీద పడిన వర్షాన్ని ఇలాగా క్లీన్ చేసేటవి ఉంటాయి కదా, అవి విచ్ డు నాట్ ఓవర్లాప్. ఆ పక్కనే ఉన్న రెండు కూడా ఓవర్లాప్ జరగవంట. ఓవర్లాప్ అంటే కలవు, ఈ రెండు కలవు అనమాట. అంటే దేని పని దాన్ని చేసుకుంటుంది, ఒకదాన్ని ఒకటి డిస్టర్బ్ చేయవన్నమాట. ఈచ్ వైపర్ హ్యాస్ ఏ బ్లేడ్ ఆఫ్ లెంత్ 25 సెంటీమీటర్. ఒక్కొక్క దాని యొక్క లెంత్ ఎంత అంటే 25 సెంటీమీటర్స్. ఇది కూడా ఒకే కారుకి మరి ఒకటి పెద్దతో ఒకటి చిన్నది ఉంటే బాగోదు కదా. ఓకే, స్వీపింగ్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 115. అది ఎంత యాంగిల్తో క్లీన్ చేస్తున్నాయంటే 115 యాంగిల్తో క్లీన్ చేస్తాయి. ఫైండ్ ద టోటల్ ఏరియా క్లీన్డ్ ఈచ్ స్వీప్ ఆఫ్ ద బ్లేడ్స్. ఓకే, ఈ రెండు కలిపి ఎంత ప్లేస్ని క్లీన్ చేస్తున్నాయో చెప్పండి అని అడుగుతున్నాడు. ఇదొక సెక్టారు, ఇదొక సెక్టారు, రెండిట్లో సేమే కాబట్టి ఒక దాన్ని కట్టి ఇంటూ 2 చేసేస్తే అయిపోతుంది కదా. ఎస్, ఆ పనే చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ theta by 360 into pi r square. theta అంటే ఏంటంటే యాంగిల్ ఆఫ్ సెక్టార్ 115 మనకి ఇచ్చేసాడు, by 360 into pi 22/7 ఆర్ 25. స్క్వేర్ ఉంది కాబట్టి 2 times రాయాలి, క్యూబ్ అంటే 3 times రాయాలి. ఎస్, ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఏం చేద్దాము అంటే ఒకటి క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 5 2s 5 3s. 5 టేబుల్లోని 5 7s 5 2s. ఓకే కదా. నెక్స్ట్ 2 టేబుల్లో 2 11s, 2 టేబుల్లో 2 3s 2 6s. ఓకే, ఫైనల్గా ఎంత వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 23 into 11 చేసినట్టయితే 23 వస్తుంది అండ్ 3 2 వస్తుంది, అంతే కాబట్టి 3 5 2 253 ఇంటూ 25 25 625 బై ఇది 36 into 7 7 6 42 7 3s 21 and 25. ఓకే, 252 అంతేనా. ఎస్, ఇప్పుడు వచ్చి ఈ రెండు మల్టిప్లై చేయాలి మళ్ళీ. 253 into 625. 5 3s 15, 5 5s 25 and 26. 5 2s 10 and 2 12. 2 3s 6, 2 5s 10 1, 2 2s 4 and 5. Okay, 6 6 3s 18. 6 3s 18. 3 6s 30. Sorry, 6 3s 6 5s 30. 30 and 1 31. 6 2s 12 and 15. 5 12 1 11 1 8 5 1. ఎంత వచ్చింది? 158125 by 252 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియాని క్లీన్ చేస్తాం. దీన్ని లేదు ఇంకా సింప్లిఫై చేయాలి సార్ అనుకున్నట్టయితే దీన్ని డివిజన్ చేయండి. ఓకే, వీడియో లాగ్ అవుతుంది కాబట్టి దీన్ని డివిజన్ చేసేసాను నేను ఆల్రెడీ, అది వాల్యూ రాస్తున్నాను చూడండి. 4.96 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. దీన్ని డివిజన్ చేసుకోండి, డివిజన్ చేస్తే ఎంత వస్తుంది. ఓకేనా.
ఓకే, డివిజన్ ఎందుకు మళ్ళీ వీడియోలో చేయడం అసలు. కాబట్టి కన్నా ఇది చూస్తే ఈ రెండింటిని డివిజన్ చేసినట్టయితే ఎంత వస్తుంది. ఓకే, మీకు సమ్ అయితే అర్థమైంది. అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి సారీ ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఇది ఏం కట్టాం, ఒక సెక్టార్కి కట్టాం. ఒక సెక్టార్కి కట్టాం కదా, రెండో సెక్టార్ కూడా మరి ఫైన్ చేయాలి కదా, అంటే ఇంటూ 2 చేసేసినట్టయితే సరిపోతుంది. ఓకే, క్లీన్డ్ ఏరియా, టోటల్ క్లీన్డ్ అంటే ఇక్కడ ఇచ్చాడు కదా, క్లీన్డ్ అట్ ఈచ్ స్వీప్ ఆఫ్ ద ప్లేట్ అనే పదం ఇచ్చాడు కాబట్టి దాన్ని క్లీన్డ్ అనే పదం వాడుతున్నాను. ఓకే, క్లీన్డ్ అనే పదమే వాడేసుకుంటే మనకి సరిపోతుంది. క్లీన్డ్, టోటల్ క్లీన్డ్ ఏరియా ఈక్వల్స్ టు 2 into 158125 by 252. 2 టేబుల్లో 2 1s are 2 2s are 2 6s are. కాబట్టి ఇప్పుడు 158125 by 126 సెంటీమీటర్ స్క్వేర్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇక్కడ వరకు మీరు చేస్తే సరిపోతుంది, లేదా డివిజన్ చేసుకుందాం అనుకుంటే చేసుకోండొచ్చు. ఓకేనా, మీకు ఈ వీడియో అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటే రెండింటికి సేమ్ రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.